రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, వెరీ రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే నేను ఏదైనా ఒక వీడియో చేస్తున్నానంటే కంపల్సరీగా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత, గ్రౌండ్ స్థాయిలో కింది స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాత్రమే వీడియో చేస్తాను. చాలా మంది నాకు ఫోన్ చేసినప్పుడు, సార్ నేను గ్రూప్ 2 రాశాను వెరీ రీసెంట్ గా, సుమారు ఒక 5 మార్కులో పోయింది లేదా 6 మార్కులో పోయింది, బాగా చదివాను సార్, రీచ్ కాలేకపోయానని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తారు. అదే మాదిరిగా మరి ఇక గ్రూప్ 1కి బాగా చదివి, బాగా అంటే సుమారుగా చాలా సంవత్సరాలు చదివి చివరిలో మిస్ అయిన మిత్రుడు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము పోటీ పరీక్షలలో ప్రయత్నం చేయడం మన బాధ్యత. మన ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా ప్రయత్నం చేయాలి. సరే, మనం ఏదైనా విఫలమయ్యాము అంటే అర్థం ఏంటంటే మన ప్రయత్నంలో ఏదో లోపం ఉన్నట్టుగా అర్థం. సో కాబట్టి ఎవరైనా కానీ గ్రూప్ 2కి బాగా చదివి మరి సక్సెస్ కాలేకపోయిన మిత్రులందరూ కూడా ఎవరు కూడా మరి దయచేసి ఎవరు కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, అట్లని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని రూపంలో మీకు మరొక ఛాన్స్ రాబోతుంది త్వరలో. అదే ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3 రూపంలో. కాబట్టి ఇక్కడ మీరు బాగా యాక్టివ్గా చదివారు, జనరల్ స్టడీస్ కావచ్చు, అన్ని పుస్తకాలు చదివేశారు. ఇప్పుడు మీరు చదవాల్సింది ఏంటి? ఇక హిందూ ఫిలాసఫీ మాత్రమే చదవండి. మీరు మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. 2021 నోటిఫికేషన్లో సుమారుగా 59 ఉద్యోగాలు ఇస్తే 24 మంది ప్లేస్మెంట్స్ వచ్చి మన అకాడమీ నుంచి. అది నేను ఇప్పుడు కాదు, ఎప్పుడు గర్వంగా చెప్పుకునే నోటిఫికేషన్. ఎందుకంటే ఫస్ట్ టైం మేము యాప్ పెట్టాం, ఫస్ట్ టైం మొదటిసారి పెట్టాం, ఫస్ట్ టైమే 24 ఉద్యోగాలు. అందులో చాలా మంది, అందులో సుమారుగా 24 మందిలో 16 మంది ఉమెన్సే ఉన్నారు, 16 మంది మహిళలు. ఈ 16 మంది మహిళలు ఆల్రెడీ గతంలో ఏదో ఒక ఉద్యోగం సాధించిన వాళ్ళే. సచివాలయం ఉద్యోగమా, కానిస్టేబుల్ ఉద్యోగమా, లేకపోతే ఆల్రెడీ కొంతమంది గ్రూప్ 1కు ప్రిపేర్ అయిన వాళ్ళ, గ్రూప్ 2కు ప్రిపేర్ అయిన వాళ్ళ, ఇట్లా చాలా మంది రకరకాలుగా అనుభవం ఉన్న వ్యక్తులే విజయం సాధిస్తూ వచ్చారు. అనుభవం ఉన్న వ్యక్తులే విజయం సాధించారు. ఫ్రెషర్స్ ఎవరు విజయం సాధించలేదు, అందరూ కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్సే. కొంతమంది సివిల్స్ ప్రిపేర్ అయ్యే మిత్రులు కూడా చాలా మంది విజయం సాధించారు. కాబట్టి ఇక్కడ మీ యొక్క గ్రూప్ 2 అనుభవాన్ని, మీరు గ్రూప్ 2లో సాధించిన ఎక్స్పీరియన్స్ ని ఈ ఎండోర్మెంట్ ఈవోలో అప్లై చేయండి. ఎండోర్మెంట్ ఈవోలో అప్లై చేసి మరి మీరు కూడా రాబోయే కాలంలో దేవుడి దగ్గర సేవ చేసుకునే అవకాశాన్ని మీకు దేవుడు కల్పించాడు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది ఖాళీగా ఉంటున్నారు. గ్రూప్ 2 అయిపోయింది, 1:2 రేషియోలో లేము మనం చెప్పి చాలా మంది ఖాళీగా ఉంటారు. ఎవరు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన సువర్ణమైన అవకాశం ఇది. చెప్పలే, మన ప్రయత్నానికి దేవుడు ఏదో ఒక ప్రతిఫలాన్ని మనం కంపల్సరీగా ఇస్తాడు. సో మీరు చేసిన గ్రూప్ 2 ప్రయత్నానికి మీకు ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే ఎండోర్మెంట్ ఈవో నోటిఫికేషన్. కాబట్టి గ్రూప్ 2 మిత్రులందరూ కూడా సిన్సియర్ గా మీ అనుభవాన్ని ఉపయోగించి ఈ యొక్క ప్రయత్నాన్ని చేయండి. కంపల్సరీగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ఈ మధ్యకాలంలో గ్రూప్ 1 కూడా చాలా మంది రాశారు. రాసిన తర్వాత గతంలో గ్రూప్ 1 పేపర్స్ వేరు, ఇప్పుడు గ్రూప్ 1 పేపర్స్ వేరు. వెరీ రీసెంట్ గా వచ్చిన గ్రూప్ 1 పేపర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అంతా కూడా స్టాండర్డ్ పార్ట్ లో, స్టాండర్డ్ సిలబస్ మీద క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు. అంటే మన వాళ్ళు గతంలో ఈ వర్తమాన అంశాలను బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకునేవారు. కానీ ఇక్కడ అంతా కూడా స్టాండర్డ్ సిలబస్ ను బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చాడు. కాబట్టి ఎవరికైనా గ్రూప్ 1కు సంబంధించి మీకు నమ్మకం లేకపోతే, అంటే మీకు మంచి మార్కులు రావేమో అనే ఫీలింగ్ ఉంటే, మీ అనుభవాన్ని కూడా, మీరు ఈ గ్రూప్ 1లో సాధించిన అనుభవాన్ని కూడా అట్లే వేస్ట్ కాకుండా వెంటనే మీ ప్రయత్నాన్ని ఈ దేవుని రూపంలో మీకు అవకాశం కల్పించే ఎన్రోల్మెంట్ ఈవో మీద దృష్టి కేంద్రీకరించండి. ఎందుకంటే ఈ గ్రూప్ 1 స్థాయి వాళ్ళు ఆల్రెడీ
చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఈ జనరల్ స్టడీస్ పట్ల చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఇక అదే మాదిరిగా ఈ మధ్య వెరీ రీసెంట్ గా కానిస్టేబుల్ ఎగ్జామ్ ఒకటి అయిపోయింది. కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్ జిల్లాల వారికి కట్ ఆఫ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం ఒక 120 నుంచి 130 మధ్య 120 నుంచి 120 మధ్య మార్కులు రాగలిగితే మనం ఆల్రెడీ సివిల్ కానిస్టేబుల్ రేస్ లో ఉన్నట్టుగా అర్థం. ఇక 120 కన్నా 110 నుంచి 120 మధ్య ఉంటే మనం ఏఎస్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ అంత మొత్తానికి దాంట్లో ఉన్నట్లే. ఒకవేళ అట్లా 100 కన్నా తక్కువ మార్కులు వచ్చి 110 కాదు 110 కన్నా తక్కువ మార్కులు వచ్చి ఉంటే ఇక మీరు మాక్సిమం అవకాశాలు ఉండవని నాకు తెలిసి మీలాంటి వాళ్ళు కూడా మీకుండే అనుభవంతో, మీ కానిస్టేబుల్ అనుభవంతో, మీకు ఆల్రెడీ జనరల్ స్టడీస్ బాగా పట్టు సాధించారు, మీ అనుభవంతో మీకున్న మంచి అవకాశంతో మరి వెంటనే మీకు నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది ఎన్రోల్మెంట్ ఈవో రూపంలో, మీరు కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చాలా మంది ఎన్రోల్మెంట్ ఈవో ఎవరు రాస్తారంటే చాలా మంది కానిస్టేబుల్ వర్క్ చేసిన వాళ్ళు కూడా రాస్తారు. ఎందుకని ఆ ఉద్యోగంలో వాళ్ళు అడ్జస్ట్ కాలేక. సో మీకు ఉద్యోగం ఒక రాబోతుందనే విషయం మీకు తెలిసిన తర్వాత మీరు అక్కడ అడ్జస్ట్ మేము అడ్జస్ట్ కాలేమో అనుకుంటే మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ కొంతమంది మంచి మార్కులు సాధించవచ్చు, త్వరలో కానిస్టేబుల్ సెలెక్ట్ కావచ్చు. ఇక ఇప్పటి నుంచే మీ అవకాశం మంచి అవకాశం కాబట్టి దీంట్లో ఎన్రోల్మెంట్ ఈవో రూపంలో మీకు అవకాశం వస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఈ రకంగా గ్రూప్ 2లో విజయం సాధించలేకపోయినా, గ్రూప్ 1లో విజయం సాధించలేకపోయినా, కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ లో విజయం సాధించలేకపోయినా మీకుండే ఒక సువర్ణ అవకాశం దేవుని రూపంలో దేవుని సేవ చేసుకునే అవకాశము ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3. కాబట్టి ఈ గ్రేడ్ 3 కోసం మీరు విజయవంతంగా ప్రయత్నం ప్రారంభించండి మీకున్న అనుభవంతో. సో ఇక్కడ ఈ ఎన్రోల్మెంట్ గ్రేడ్ 3 విషయంలో మీరు గ్రూప్ 2 కోసం అనేక మంది మనకు గైడెన్స్ తీసుకుని ఉండొచ్చు, గ్రూప్ 1 కోసం అనేక మంది గైడెన్స్ తీసుకునొచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం అనేక మంది దగ్గర గైడెన్స్ తీసుకునొచ్చు. ఎన్రోల్మెంట్ ఈవో కోసం ఒక్కసారి ఆదినారాయణ అకాడమీ దగ్గర గైడెన్స్ ఒక్కసారి ప్రయత్నించండి. కంపల్సరిగా మరి మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చే బాధ్యత ఆదినారాయణ అకాడమీ తీసుకుంటుంది. సో మీకోసం మన ఆదినారాయణ అకాడమీలో ఈ యొక్క హిందూ ఫిలాసఫీ స్టాండర్డ్ సిలబస్, కేవలం స్టాండర్డ్ సిలబస్ హిందూ ఫిలాసఫీ పేరుతో ఒక స్టాండర్డ్ సిలబస్ సుమారుగా ఒక 1700 రూపాయలు తక్కువ ఖర్చులో అందరికి అందుబాటులో ఉండే ధరలో ఒక కోర్సు లాంచ్ చేశారు. లేదు నాకు స్టాండర్డ్ సిలబస్ కాదు, స్టాండర్డ్ సిలబస్ తో పాటుగా మరి అప్డేటెడ్ సిలబస్ కావాలి, అప్డేటెడ్ సిలబస్ తో పాటుగా దానికి సంబంధించిన హ్యాండ్మేడ్ మెటీరియల్ కావాలి, దీనికోసం ఒక కోర్సు లాంచ్ చేశారు. అదే మాదిరిగా కేవలము మరి కొంతమంది హ్యాండ్మేడ్ మెటీరియల్ తో పాటుగా టెస్ట్ సిరీస్, ఈ హిందూ ఫిలాసఫీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కలిపి ఒక కోర్సు లాంచ్ చేశారు. కేవలం హిందూ ఫిలాసఫీ కోసం ఒక కోర్సు లాంచ్ చేశారు. కాదు నాకు జనరల్ స్టడీస్, నేను అక్కడ చదువుకున్న జనరల్ స్టడీస్ వేరు, ఇక్కడ చదువుకున్న జనరల్ స్టడీస్ వేరు, కాబట్టి జనరల్ స్టడీస్ మరియు హిందూ ఫిలాసఫీ మరియు హ్యాండ్మేడ్ నోట్స్ దీనికోసం ఒక కోర్సు లాంచ్ చేశాం. అట్లా మన ఆదినారాయణ అకాడమీలో ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3కి సంబంధించి డిఫరెంట్ కోర్సులు మీకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి, డిఫరెంట్ కోర్సులు మొత్తం చూడండి. కోర్సులో వివరాలు మొత్తం చూసిన తర్వాత మీకు ఏ కోర్సు కావాలో ఒకసారి సెలెక్ట్ చేసుకొని తీసుకునే ముందు మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. ఇక ఎవరైనా సీనియర్స్ మన దగ్గర ఆల్రెడీ గతంలో క్లాసులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు అప్రోచ్ అవుతే మీకు ఏదైనా వెసులుబాటు, ఇప్పుడు నేను చాలా మందిని గమనించా కోర్సు కాస్ట్ ఎక్కువగా ఉందని చెప్పంటున్నాం. అక్కడ కోర్సులో డిఫరెంట్ ఏరియాస్ మనం కవర్ చేస్తున్నప్పుడు కోర్సు కాస్ట్ పెరుగుతుంది, అవసరం లేదనుకున్నప్పుడు కోర్సు కాస్ట్ తగ్గుతుంది. అందుకే మీకు అనుకూలంగా కేవలము స్టాండర్డ్ సిలబస్ తో కలిపి ఒక కోర్సు లాంచ్ చేశాం. హిందూ ఫిలాసఫీ టెస్ట్ సిరీస్ మెటీరియల్ తో కలిపి ఒక కోర్సు లాంచ్ చేసాం. అట్లా డిఫరెంట్ కోర్స్ అందుబాటులో ఉన్నవి ఒక్కసారి వాచ్ చేయండి. మీకు ఏదైనా కోర్స్ తీసుకునేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ నాకు నంబర్ కాల్ చేసిన తర్వాత మీరు కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరు కూడా కాల్ చేయకుండా కోర్స్ తీసుకోవద్దు. మీకు డౌట్స్ నేను చెప్తుంది, మీకు డౌట్స్ లేకపోతే తీసుకోండి. అక్కడ డిఫరెంట్ గా మీరు కింద చదువుకోండి, మనం ఏం అందిస్తున్నామో దాని వ్యాలిడిటీ ఎంత అంతా కూడా క్లియర్ గా చూసుకున్న తర్వాతనే కోర్స్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఓకేనా? సో కాబట్టి మనం ఒక దాంట్లో విజయం సాధించలేకపోయామనే బాధ ఉండాల్సిన అవసరం లేదు. మీరు విజయం సాధించలేకపోయినా మీరు ఆల్రెడీ మీకు ఒక ర్యాంక్ వచ్చింది. ఏంటో ర్యాంకు? సీనియర్స్ అనే ర్యాంక్ వచ్చింది, అనుభవజ్ఞుల ర్యాంక్ వచ్చింది. ఈ అనుభవాన్ని రాబోయే నోటిఫికేషన్స్ లో ఉపయోగించుకొని విజయం సాధించండి. మరి గతంలో మీకు ఇచ్చిన గైడెన్స్ డిఫరెంట్ వ్యక్తులు గైడ్ చేసి ఉండొచ్చు,
ఒక్కసారి మన గైడెన్స్ కింద కూడా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ భరోసా మాత్రం నేను ఇవ్వగలుగుతాను. మన జీవితాంతం మీరు భద్రత కావాలి అంటే ఒక్కసారి ఆదినారాయణ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. ఒకవేళ ఇటువంటి వీడియోస్ మీకు రెగ్యులర్ గా కావాలనుకుంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అదే బాధాకరం ఏంటంటే డిఫరెంట్ ఛానల్ చూస్తుంటాం, పిచ్చిగా లైక్స్ అనేవి తర్వాత రకరకాలుగా వస్తుంటాయి. మరి మంచిగా మనం అంతా కూడా మంచి కంటెంట్ చెప్తూనే ఉన్నాం, అయినా కానీ మరి అది లైక్ చేస్తారా లేకపోతే సబ్స్క్రైబ్ చేస్తారా అర్థం కావట్లేదు. కాబట్టి మిత్రులు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం దయచేసి. ఇది రిక్వెస్ట్ మాత్రమే, మీ మిత్రులకు కూడా తెలియపరచండి. ఓకేనా? థ్యాంక్ యూ.